క్రీస్తునందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ శుభములు. ప్రియులారా, యేసుక్రీస్తు ఎవరి కొరకు వచ్చాడు? యేసుక్రీస్తు ఎవరి కొరకు వచ్చాడు? ఈరోజు చాలామంది క్రీస్తు రాక గురించి అర్థం కాక యేసుక్రీస్తు విదేశాలకు చెందినవాడు, ఆయన యూదుల కొరకు మాత్రమే పుట్టాడు, ఎందుకంటే మీ బైబిల్లోనే ఉంది కదా, యూదుల రాజుగా పుట్టాడని చెప్పేసి అని చాలామంది బైబిల్ అర్థం కాక అపార్థం చేసుకుంటున్నారు. క్రైస్తవ్యంలో ఉన్నవాళ్ళు సైతం కూడా బైబిల్ సరిగా చదవక అర్థం చేసుకోక వీళ్ళు కూడా బైబిల్ని అపార్థం చేసుకుంటున్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు ఎవరి కొరకు వచ్చాడు? ఎవరి కొరకు వచ్చాడంటే ఒక జనాంగం కొరకు, ఒక ప్రజ కొరకు, ఒక వర్గం కొరకు, ఒక కులం కొరకు ఆయన రాలేదండి. యేసుక్రీస్తు అందరి కొరకు వచ్చాడు. యేసుక్రీస్తు అందరి కొరకు వచ్చాడండి. ఇది అర్థం కాక చాలామంది ఏమనుకున్నారంటే యేసుక్రీస్తు ఫలానా వాళ్ళ కొరకు వచ్చాడు, ఫలానా వాళ్ళ కొరకు వచ్చాడని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ అది వాళ్ళకి తెలియక మాట్లాడుతున్నారండి. ఎందుకంటే యేసుక్రీస్తుని దేవుడు ప్రపంచ ప్రజలందరి కొరకు కూడా ఆయన ఈ లోకానికి రప్పించడం అనేది జరిగింది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనం చూస్తే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అన్నాడండి. ఈ భూమి మీద పుట్టిన వారందరికీ కూడా యేసుక్రీస్తు రాజు, ప్రభువు ఆయన. మరి ఆయన ఎవరి కొరకు వచ్చాడు అంటే ప్రత్యేకించి ఒక జనాంగం కొరకు, ఒక ప్రజ కొరకు చెప్తున్నారు. చూసారా, అది అబద్ధం అండి. అపోస్తులైన పౌలు గారు యేసుక్రీస్తు గురించి ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడండి. అదేంటో మనం చూడగలిగితే తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం మనం చూడగలిగితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడు అని అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు పాపులను రక్షించటానికి వచ్చాడు అని ఎవరైతే నమ్ముతారో అలా నమ్మేవారిలో నేనే ప్రధానమైన వాడిని. ఎందుకంటే ప్రధాన పాపి అయిన నన్ను యేసుక్రీస్తు రక్షించాడు. పౌలు గారు అనుభవం చెప్తున్నాడండి. నేను ప్రధాన పాపిని. అసలు పాపులందరిలో కూడా ఎవరు ఎక్కువ పాపం చేశారని లెక్కలు కడితే అందరికంటే నేనే ఎక్కువ పాపం చేసి ఉంటాను, నేనే ప్రధాన పాపిగా ఉండొచ్చు అని చెప్పేసి పౌలు గారు చెప్తున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరి కొరకు వచ్చాడట? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడట. ఇక్కడ మరలా ఒక ప్రశ్న అడుగుతున్నారు, మరి పాపులను రక్షించడానికి వచ్చినప్పుడు మరి నీతిమంతులతో పని లేదు కదా ఆయనకి? నీతిమంతుల కొరకు రాలేదా? మిగతా వాళ్ళ కొరకు, పాపం చేయని వారి కొరకు రాలేదంటే అందరి కొరకు వచ్చాడండి ఆయన. ముఖ్యంగా ఎందుకు పాపుల గురించి వచ్చాడని చెప్తున్నాడంటే, ఏమంటే నీతిమంతులు ఉంటారు, పాపులు ఉంటారు. ప్రపంచంలో ఇరు వర్గాలు కూడా ఉంటారు. అలాగని నీతిమంతుల కొరకు రాలేదంటే నీతిమంతుల కొరకు కూడా వచ్చాడండి. కేవలం పాపుల కొరకే వచ్చాడంటే కాదు, నీతిమంతుల కొరకు కూడా వచ్చాడు. అదే చెప్తున్నాడు మత్తయి సువార్త 9వ అధ్యాయము మత్తయి సువార్త 9వ అధ్యాయము 11వ వచనం నుంచి చూద్దామండి. 11వ వచనం నుంచి చూద్దాం. పరిసయ్యులు అది చూసి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులు అడిగారన్నమాట. అప్పుడు ఆయన అన్నాడు, ఆయన మాట విని, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా. అయితే నేను పాపులను పిలువ వచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. కనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అని వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడని చెప్పాను. చూసారా ప్రియులరా, యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు చాలామంది అపార్థం చేసుకుంటున్నారు. ఆయన కేవలం పాపుల కొరకే వచ్చాడు, లేదా ఇతరుల కొరకు వచ్చాడని చెప్పి చెప్తున్నారు. అక్కడ కూడా ఆయన ఉన్న కాలంలో కూడా వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే యేసుక్రీస్తు వారు సొంకరులు, పాపులతో కలిసి భోజనం చేయటం వాళ్ళు చూశారండి. అప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఏంటయ్యా మీ బోధకుడు మాట్లాడితే ఆ పాపులతో, సొంకరులతో కలిసి భోజనం చేస్తూ ఉంటాడు, ఏంటి ఇలా చేయకూడదు కదా అని చెప్పేసి వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారు ఆయన్ని.
అపార్థం చేసుకుంటున్నారు. అప్పుడు ఆయన ఆ మాట విని ఏమన్నాడంటే, ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా. ఏమండి ట్రీట్మెంటు, ఏమండి వైద్యం ఎవరికి కావాలి? రోగంతో ఉన్నవాడికి కావాలి, మంచిగా ఉన్నవాడికి ఎందుకు? ఏమండి నేను అంతా బాగానే ఉన్నాను కానీ నాకు 2 ట్యాబ్లెట్లు ఇవ్వండి, ఒక ఇంజెక్షన్ చేయండి అని ఎవరైనా అంటారండి? ఎవరు అనరు. బాగున్నవాడికి ఎందుకు? ఎలాగోడు బాగానే ఉన్నాడు కానీ బాగోలేని వాడికి వైద్యం కావాలి, రోగగ్రస్తుడికి వైద్యం కావాలి. అదిగో అలా ఎవరైతే రోగంతో ఉన్నారో వాళ్ళ కొరకు నేను వచ్చాను. రోగం అనగానే ఏదో మంచం మీద పడి ఉన్నవారి కొరకు వచ్చాడు అనుకోకండి. పాపం అనే రోగంతో ఉన్న వాళ్ళ కొరకు ఆయన వచ్చాడు. వాళ్ళు పాపపు రోగులుగా మారిపోయారు. అలాంటి వాళ్ళ కొరకు యేసుక్రీస్తు వచ్చాడట. అందుకే నేను నీతిమంతులను పిలువ రాలేదు, పాపులను పిలువ వచ్చాను. నీతిమంతుడు ఎలాగో నీతిమంతుడిగానే ఉన్నాడు కదండి. ప్రత్యేకించి అతను పిలవలసిన అవసరం ఏముంది? ఏమండి స్కూల్లో టీచరు స్కూల్కి వచ్చిన తర్వాత టీచర్ అందరికీ సమానంగా పాఠం చెప్పడం జరుగుతుంది. టీచర్కి పక్షపాతం ఏముండదండి. అందులో ఎవరైతే ఎక్కువ ఆకలింపు చేసుకున్నారో వాళ్ళు మంచి ర్యాంక్ సాధిస్తారు, మంచి ఉత్తీర్ణత సాధిస్తారు, మార్కులు సాధిస్తారు. అలాగని ఏమండి వెనుకబడిన స్టూడెంట్ కోసం ఆమె రాలేదా టీచరు? లేదా ర్యాంక్ వచ్చే వాళ్ళ కొరకు వచ్చారా? లేదండి. అందరి కొరకు టీచర్ నియామకం జరుగుతుంది. అందులో టీచర్ చెప్పిన జ్ఞానం ఎవరైతే ఎక్కువగా ఉపయోగించుకుంటారో వాళ్ళు మంచి మార్కులు సాధిస్తారు, చదవలేని వాడు ఫెయిల్ అయిపోతాడు. అలాంటిది మరి అందరి కోసం రాలేదా టీచరు? అందరి కొరకు వచ్చింది. ఇప్పుడు ఆవిడ ఇచ్చిన హోంవర్క్ అడుగుతుంది టీచర్. ఒరే ఈరోజు హోంవర్క్ చేయని వాళ్ళు లేచి నిలబడండి అంటుంది. అంటే హోంవర్క్ చేయని వాళ్ళ కొరకే వచ్చింది ఆమె క్లాసులోకి, హోంవర్క్ చేసిన వాళ్ళ కొరకు రాలేదా? అందరి కొరకు. ఇది మీకు అర్థం కాగలిగితే యేసుక్రీస్తు కూడా అందరి కొరకు వచ్చాడు. అందులో ఎవరైతే ఎక్కువ ఆకలింపు చేసుకున్నారో వాళ్ళు మంచి ర్యాంక్ సాధిస్తారు, మంచి ఉత్తీర్ణత సాధిస్తారు, మార్కులు సాధిస్తారు. అలాగని ఏమండి వెనుకబడిన స్టూడెంట్ కోసం ఆమె రాలేదా టీచరు? లేదా ర్యాంక్ వచ్చే వాళ్ళ కొరకు వచ్చారా? లేదండి. అందరి కొరకు టీచర్ నియామకం జరుగుతుంది. అందులో టీచర్ చెప్పిన జ్ఞానం ఎవరైతే ఎక్కువగా ఉపయోగించుకుంటారో వాళ్ళు మంచి మార్కులు సాధిస్తారు, చదవలేని వాడు ఫెయిల్ అయిపోతాడు. అలాంటిది మరి అందరి కోసం రాలేదా టీచరు? అందరి కొరకు వచ్చింది. ఇప్పుడు ఆవిడ ఇచ్చిన హోంవర్క్ అడుగుతుంది టీచర్. ఒరే ఈరోజు హోంవర్క్ చేయని వాళ్ళు లేచి నిలబడండి అంటుంది. అంటే హోంవర్క్ చేయని వాళ్ళ కొరకే వచ్చింది ఆమె క్లాసులోకి, హోంవర్క్ చేసిన వాళ్ళ కొరకు రాలేదా? అందరి కొరకు. ఇది మీకు అర్థం కాగలిగితే యేసుక్రీస్తు కూడా అందరి కొరకు వచ్చాడు, అందరి కొరకు వచ్చాడు. ఎవడు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదండి. ఆయన అందరి కొరకు వచ్చాడు. నశించిన దాన్ని వెదకి రక్షించటానికే ఆయన రావటం జరిగింది. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. మనుష్య కుమారుడు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడట? నశించిన దాన్ని వెదకి రక్షించటానికి. అలా వెదుక్కుంటూ వచ్చాడు. అండ్ ఆ పై సందర్భం 19వ అధ్యాయం ప్రారంభోచన నుంచి మనం చూస్తే, జక్కయ్య నశించిపోయే స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, జక్కయ్య నువ్వు త్వరగా చెట్టు దిగి రావయ్యా, నేడు నేను ఇంటిలో బస చేయాలి అన్నాడండి. ఏమండి యేసుక్రీస్తు భోజనం తిండి కోసం వెళ్ళాడా? తిండి కోసం వెళ్ళాడా? కాదండి. మరి ఎందుకోసం వెళ్ళాడు? జక్కయ్య నశించిపోయే స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఇలాంటి నశించిపోయేవాడిని నేను రక్షించాలి అని జక్కయ్య ఇంటిలో ఉండటానికి యేసుక్రీస్తు వారు వెళ్ళారు తప్ప ఆయన పెట్టే భోజనం తినడానికి, ఏమండి ఆయన ఇచ్చే మంచం మీద పడుకోవడానికి కాదండి ఆయన వెళ్ళింది. జక్కయ్యను రక్షించడానికి వెళ్ళాడు. అలా జక్కయ్యలాగా ఎంతమంది ఈ లోకంలో నశించడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు వారు వెళ్ళారండి. యేసుక్రీస్తు వారు వెళ్ళారు. గెరాసేనుల దేశంలో ఒకడున్నాడు. ఏమండి ఒక్కడి కోసం ఆయన వెదుక్కుంటూ వెళ్ళాడంటే ఆయనకి ఎవరూ నశించిపోవటం ఇష్టం లేదండి. అందరూ రక్షణ పొందాలనే. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే ఆయన చెప్తున్నాడు,
చెప్తున్నాడు. కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానము గురించి ఆలస్యం చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలన నిశ్చింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అంటే ఎవడు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదట. అందుకే మన ఎడల దీర్ఘశాంతంతో ఉన్నాడు. ప్రియులారా, మనం చేసిన పాపాలు తప్పులకండి గతించిన కాలంలోనే మనం కన్ను మూయవలసిన వాళ్ళు ఉన్నాం. ఏ రోజో కాలగర్భంలో కలిసిపోయవలసిన వాళ్ళమై ఉన్నాము. కానీ మనం నశించిపోవటం దేవునికి ఇష్టం లేదట. అందుకే అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుతున్నాడు. అందరూ మారు మనసు పొందాలని తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూద్దామండి. అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారే ఉండవలనని ఇచ్ఛయించుచున్నాడు. ఏమండి, దేవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలంటే ఎవడు నశింపవలన నిశ్చయింపుగా చదువుకున్నాం కదా, మరలా చెప్తున్నాడు. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. అంటే దేవుని కోరిక ఏంటట, మనుషులందరూ రక్షణ పొందాలి, ఎవడు నశించిపోకూడదు. ఆయనను అప్పగించిన యోధా కూడా మారాలని దేవుడు చేతులు చాపాడు తప్ప వాడు ఉరిపోసుకోవాలని దేవుడు కోరుకోలేదండి. ఇస్కరియోతు యోధ తొందరపాట్లో చచ్చిపోయాడు, కానీ బ్రతికుండి దేవుణ్ణి వేడుకుంటే ఖచ్చితంగా యోధాకు కూడా రక్షణ వచ్చేది. అలాంటి వాళ్ళను కూడా దేవుడు రక్షించాలని కోరుకున్నాడు తప్ప నశించాలని దేవుడు కోరుకోలేదు. మనుషులందరూ రక్షణ పొందాలి, మనుషులందరూ సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలవారై ఉండాలని దేవుడు ఆలోచించాడు తప్ప ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు రెండవసారి వచ్చేంతవరకు అందరూ కూడా రక్షణ పొంది ఆయన ఉన్న పరలోకం ఉండాలని దేవుడు కోరుకున్నాడు తప్ప ఎవడు నశించాలని కోరుకోలేదండి. ప్రియులరా, ఒక తండ్రి గర్భాన పుట్టిన పిల్లలు ఒకడు బాగుపడాలి, ఒకడు చెడిపోవాలని ఏ తండ్రి అయినా కోరుకుంటాడా? ఎవరు కోరుకోరండి. 10 మంది పిల్లలు పుట్టినా ఈ 10 మంది కూడా ప్రయోజకులు అవ్వాలని ఏ తండ్రి అయినా కోరుకుంటాడు, కానీ వీళ్ళందరూ పనికి మాలిన వాళ్ళుగా మారిపోవాలని ఏ తండ్రి కూడా ఆలోచించడండి. ఒక తండ్రికే ఎలాంటి ఆలోచన ఉంటే భూ సంబంధమైన తండ్రికి పరలోకంలో ఉన్న తండ్రికి ఇంకెంత మంచి ఆలోచనలు ఉంటాయండి. అందుకే మనల్ని అందరినీ రక్షించడానికే తండ్రి నిర్ణయించుకున్నాడు. మరలా మనం అందరం కూడా పాపులుగా మారిపోతే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించి మనందరి కొరకు ఆయన చేత ప్రాణత్యాగం చేయించాడు. ఆయన రక్తం మన అందరి కొరకు కార్చేటట్లుగా చేశాడండి. అందుకే యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుందన్నాడు యోహాను గారు. మనం పవిత్రులుగా నిర్దోషులుగా మారాలని జగత్తు పునాది వేయబడక ముందే మనం పాపులుగా మారిపోతాం. మరలా ఇలాంటి పాపులను పవిత్రులుగా తన రక్తంలో కడుక్కోవాలని యేసుక్రీస్తు వారి నిర్ణయం జరిగిందండి. యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి రావడానికి గల కారణం అదే. అందుకే ప్రియులారా, యేసుక్రీస్తు ఎవరి కొరకు వచ్చాడంటే అందరి కొరకు వచ్చాడు, మనందరి కొరకు. ఏ వర్గానికో, ఏ ప్రజకో, ఏ జనాంగం కొరకు ప్రత్యేకించి రాలేదండి. అంటే యేసుక్రీస్తు జన్మ ఎవరి కొరకు జరిగిందంటే మనందరి కొరకు జరిగింది. అందుకే యేసుక్రీస్తు పుట్టినప్పుడు దేవదూతలు చెప్పాయి, ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన శుభవర్తమానం అన్నాడు. అంటే దేవదూతలు ఏమని చెప్తున్నాయి? యేసుక్రీస్తు మీ అందరి కొరకు వచ్చాడు, యేసుక్రీస్తు అందరి వాడే తప్ప కొందరి వాడు కాదని ఈ మాటల వల్ల మీరు గ్రహించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.